ఇటీవల వార్ 2 అనే బాలీవుడ్ ఫిలింతో ప్రేక్షకులని పలకరించాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో పలు సినిమాలున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న డ్రాగన్ షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత దేవరా 2తో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్ట్, నెల్సన్ ప్రాజెక్ట్ లైన్లో ఉన్నాయి. అలాగే యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఎన్టీఆర్ ఒక సోలో ఫిలిం చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన వార్ 2లో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా గమనిస్తే టాలీవుడ్ స్టార్స్కి హిందీ సినిమాలు కలిసి రావట్లేదు. పైగా వార్ 2 సోలో మూవీ కూడా కాదు. దాంతో ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడనే అభిప్రాయాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 14న విడుదలైన వార్ 2 డివైడ్ టాక్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో ఎన్టీఆర్ స్టార్డమ్కి తగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇక ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. నిజానికి వార్ 2తో పాటు యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఎన్టీఆర్ ఒక సోలో ఫిలిం కూడా కమిట్ అయి ఉన్నాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా విషయంలో ఎన్టీఆర్ వెనక్కి తగ్గినట్లు వినికిడి. తన స్టార్డమ్ని మ్యాచ్ చేయలేని హిందీ సినిమాలు చేయడం కంటే సౌత్ దర్శకులతో పాన్ ఇండియా వైడ్గా సంచలనం సృష్టించే సినిమాలు చేయడం మంచిదనే అభిప్రాయానికి ఎన్టీఆర్ వచ్చాడట. అందుకే యశ్రాజ్ ఫిలిమ్స్తో ఎన్టీఆర్ సోలో ఫిలిం ఉండకపోవచ్చని సమాచారం. డ్రాగన్ తర్వాత దేవరా 2, త్రివిక్రమ్ ప్రాజెక్ట్, నెల్సన్ ప్రాజెక్ట్ వరుసగా ఉంటాయని అంటున్నారు.